హలో ఫ్రెండ్స్, నేను కిట్టు. సినిమాలు అనేవి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్ అంటే ఏదో ఒక సందర్భంలో ప్రేరేపించడం జరుగుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సినిమాలు అనేవి అందరూ చూస్తూ ఉంటారు. అలా సినిమాలు చూడడంలో కొంతమందికి క్యారెక్టర్స్ నచ్చుతాయి, కొంతమందికి సినిమా టైటిల్ నచ్చుతుంది, కొంతమందికి హీరోయిన్ నచ్చుతుంది, కొంతమందికి విలన్ నచ్చుతారు, కొంతమందికి హీరో హెయిర్ స్టైల్ నచ్చుతుంది, హీరో డ్రెస్సింగ్ నచ్చుతుంది. ఏదో ఒకటి ఏదో ఇన్సిడెంట్ ఆ సినిమాలో నచ్చుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు కొంతమంది మనం చూసాం, అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ని తగ్గట్టు కొంతమంది ఫ్యాన్స్ కానీ కొంతమంది స్టూడెంట్స్ కూడా అతని హెయిర్ స్టైల్ని కాపీ చేయడం, అంటే సేమ్ హెయిర్ స్టైల్ని చేయించుకోవడం జరిగింది. అలా కొంతమంది డ్రెస్సింగ్ సెన్స్ని ఏదో ఒక సందర్భాల్లో ప్రేరేపితులు అవుతూ ఉంటారన్నమాట, అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా పాన్ ఇండియా మూవీ ఒకటి తీయడం జరిగింది. ఆ పాన్ ఇండియా మూవీ ఏంటో తెలుసుకునే ముందు, గతంలో మూవీస్ అనేవి ఎలా ఉండేవంటే, ఒక పాన్ ఇండియా మూవీకి ఏ లాంగ్వేజ్లో దాన్ని తీస్తే, ఇప్పుడు తమిళ్లో తీస్తే తమిళ్ నేమ్ పెట్టేవాళ్ళు, మలయాళంలో తీస్తే మలయాళం నేమ్ పెట్టేవాళ్ళు, తెలుగులో తీస్తే తెలుగు నేమ్ పెట్టేవాళ్ళు, కన్నడలో తీస్తే కన్నడలో నేమ్ పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా లేదు. పాన్ ఇండియా మూవీకి సెట్ అయ్యే ఏదో ఒక్క నేమ్ పెట్టేసి అదే నేమ్తో పాన్ ఇండియా లెవెల్లో దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ 666, బాహుబలి ఇలాంటి మూవీస్ తీసుకోవచ్చు, ఈవెన్ పుష్ప కూడా. సో ఇట్లాంటి మూవీస్కి ఏంటంటే అన్ని కేటగిరీస్, అంటే తెలుగు, హిందీ, మలయాళం, అన్ని లాంగ్వేజెస్లో కూడా సేమ్ టైటిల్ అనమాట. పుష్ప అంటే పుష్ప అనే, బాహుబలి అంటే బాహుబలి, 666 అంటే 666 ఇలా తీసుకున్నారనమాట. కానీ గతంలో ఇలా ఉండేది కాదు. సో రీసెంట్గా తమిళ్ మూవీ నుంచి ఒక దరిద్రపు గొట్టు టైటిల్తో దాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి విజయ్ యాంటనీ మేనల్లుడు అజయ్ దిశాను ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా టైటిల్ ఏంటంటే, టైటిల్ పలకడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆ టైటిల్ పేరు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో కొన్ని చెత్త వైరల్ దాంట్లో కంటెంట్స్లో ఈ ఒక నేమ్ ఒకటి, దాని పేరు పూకి అనమాట. సో ఏంటి దరిద్రపు గొట్టు నేము, తెలుగు వాళ్ళకి ఎలా పలుకుతారు దీన్ని అని మీరు అనుకోవచ్చు. కానీ తమిళ్లో, అంటే వేరు భాషల్లో ఒక్కొక్క పదానికి, తమిళ్లో బూతుకి తెలుగులో మంచి వర్డ్ ఉండొచ్చు, కన్నడలో మంచి వర్డ్కి తమిళ్లో బూత్ ఉండొచ్చు, తెలుగులో బూత్ ఉండొచ్చు. ఇలా రకరకాల, అంటే అన్ని వర్డ్స్ ఒకేలా ఉండవు కాబట్టి సో అలా నానా అర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా తమిళ్లో ఆ టైటిల్కి, ఇందాక దరిద్రపు కొట్టు టైటిల్ ఏదైతే చెప్పానో అది తెలుగులోనూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టి ఈ మూవీ రిలీజ్ చేద్దామని అనుకున్నారనమాట. సో ఆ మూవీ రిలీజ్కి సిద్ధమైన ఈ తరుణంలో కొంతమంది తెలుగు వ్యక్తులు, కొంతమంది తెలుగు ప్రజలు అసలు ఏంటి ఈ టైటిల్, ఏంటి ఈ టైటిల్ జనాల్లోకి తీసుకొస్తే జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది, రేపొద్దున చాలామంది పిల్లలు, చాలామంది యువత దీన్ని చూసి చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ టైటిల్ ఏంటి, నిజంగానే ఈ మధ్యకాలంలో ఆ వర్డ్, ఇందాక నేను ఏదైతే పదం చెప్పానో ఆ వర్డ్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిందనమాట. సో ఇన్స్టాగ్రామ్ అంటేనే అదో చెత్త, మనం దాని గురించి మనం సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో అదే టైటిల్ తీసుకొచ్చి పెట్టడం, ఆ టైటిల్ని మళ్ళీ రిలీజ్కి సిద్ధం చేయడం అనేది అత్యంత బాధాకరం. ఎందుకంటే తెలుగులో అంత కొంచెం చాలా గలీజ్ వర్డ్ అది. ఆ గలీజ్ వర్డ్ని తీసుకొచ్చి ఒక సినిమా టైటిల్కి పెడితే ఆ టైటిల్ని ఎంతమంది పిల్లలు చూస్తారు, ఎంతమంది పెద్దలు చూస్తారు, ఎంతమంది ఆడవాళ్ళు చూస్తారు, ఎంతమంది యువత దీన్ని చూస్తారు. రేపొద్దున ఏం సినిమాకి వెళ్ళావు అని అడిగితే ఏం వర్డ్ వీళ్ళు చెప్తారు, ఏం సినిమా చూస్తున్నావు అంటే ఏం చెప్తారు. ఫ్యామిలీతో చూడాల్సినటువంటి సినిమానా అంటే దర్శకులు, దానికి సంబంధించినటువంటి నిర్మాతలు వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, టైటిల్ ఏముందండి, కంటెంట్ ముఖ్యం, లోపల కంటెంట్ ఏముంది అనేది మాత్రమే చూడాలి, కానీ టైటిల్ ఏముంది, పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆ వర్డ్ తమిళ్లో కానీ ఇంకా వేరే లాంగ్వేజెస్లో కానీ ఓకే కాబట్టి అదే వర్డ్ని తీసుకొచ్చి తెలుగు టైటిల్గా కూడా మేము పెట్టడం జరిగింది అని వాళ్ళు చెప్తున్నారనమాట. సో అదేమి బాహుబలి పేరు కాదు, పుష్ప పేరు కాదు, ఈవెన్ 666 పేరు కాదు. సో అదొక తెలుగులో బ్యాడ్ వర్డ్ కాబట్టి దీన్ని మార్చితే బాగుంటుంది అని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా కొంతమంది తెలుగు జాతికి, తెలుగుకి బాగా కావాల్సినటువంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా టైటిల్కి తగ్గట్టుగానే ఒక పోస్టర్లో ఒక అబ్బాయి సిగరెట్, మందు పట్టుకొని మిడిల్ ఫింగర్తో ఒక అమ్మాయి ఫోటోని పట్టుకున్నట్టు ఆ టైటిల్ పోస్టర్ డిజైన్ చేయడం జరిగిందనమాట. టైటిల్ పోస్టరు అండ్ ఆ టైటిల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇదొక
చెత్త కంటెంట్ అని. కానీ నిర్మాతలు, దర్శకులు ఇప్పుడున్నటువంటి యూత్‌కి, జనరేషన్‌కి ఇలాంటి మూవీస్ అయితేనే చూస్తారు. అంటే ఆల్రెడీ వాళ్ళని మేము చెడగొట్టాము. మళ్ళీ ఇలాంటి మూవీస్ తీసి ఇంకా చెడగొడతాము అనే రేంజ్‌లో చెప్తున్నారనమాట. సో, నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు మూవీలనేవి చాలామంది కొంచెం ఇన్స్పిరేషనల్‌గా తీసుకునే అవకాశాలున్నాయి కాబట్టి, ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటే ఏంటి పరిస్థితి? అంటే గతంలో ఇలాంటి మూవీస్ లేవా? గతంలో ఇలాంటివి చేయలేదా? గతంలో ఈ మందు, సిగరెట్టు వీటికి సంబంధించి అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోసు, మూవీసు రాలేదా అని మీరు అడగచ్చు. కానీ కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఇది మంచిది కాదు. అసలు ఆ టైటిల్ ఏంటి? ఛీ! సిగ్గుండాలి అసలు ఆ టైటిల్ పెట్టడానికి అని చాలామంది విమర్శలకి దారితీస్తున్నారనమాట. ఈ విమర్శలన్నింటికి గాను విజయ్ యాంటనీ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. సో, మనం లీగల్‌గా మాట్లాడుకుంటే సినిమాలకు సంబంధించి సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. సెన్సార్ బోర్డే కాకుండా దీనికంటూ సెపరేట్ లా అనేది ఒకటి తీసుకురావాలి. సినిమాల్లో ఇలాంటి టైటిల్స్ కానీ లేకపోతే ఇలాంటి కంటెంట్స్ కానీ పెట్టే ముందు దీనికి సంబంధించినటువంటి ఒక యాక్ట్ కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక లా కానీ తీసుకువస్తే బాగుంటుంది అని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్టుగా కోర్టు కానీ లేకపోతే న్యాయస్థానాలు కానీ స్పందిస్తాయా అనేది చూడాలి మరి.